హాయ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇడ్లీ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనేసి అనుకుంటున్నా. నా స్టైల్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా అండి. ఇడ్లీ రవ్వతో అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చూడండి, ఒకసారి మీరు ట్రై చేసి దానికి కావాల్సినవి పదార్థాలండి ఇవి: నెయ్యి, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా, పెద్ద శనగలు ఐడియా ఉందా అంటే పెద్ద శనగలు, పల్లీలు, మినపగుండ్లు, పోపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చి బఠానీ, ఆనియన్, పోపు దినుసులు అండ్ కొత్తిమీర. ఇంకా నేనైతే ఇది ఎండిన మెంతు అయితే ప్రతి కర్రీలో వేస్తానండి. ఇది స్పెషల్ అని ఏం లేదు, అది మీ ఇష్టం. ఇంకా నాకైతే అట్లా అలవాటు. ఇంకా ఇదిగోండి ఇడ్లీ రవ్వ. ఇది ఇడ్లీ రవ్వనైతే తీసేసుకున్నాను. ఒక బాండీ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సరిపోయేంత క్వాంటిటీతో నెయ్యి అయితే వేసేసుకొని ఇడ్లీ రవ్వనైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా వేయించుకున్న రవ్వని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి పోపు దినుసులు, ఆనియన్స్, ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇదిగోండి పల్లీలు, శనగలు, ఇంకా మన ఇష్టం ఇవి. ఇందులో ఇంకా నేనైతే కొన్ని ఎక్కువనే యాడ్ చేసుకున్నానండి. ఇంకా మన ఇష్టం, పోపుకు సంబంధించిన ఎవరికి నచ్చిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇంకా టమాటా కూడా ఆప్షనల్ అండి, కానీ బాగుంటుంది. టమాటా బాత్ లాగా ఉంటుంది, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది.